హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ చూస్తున్నాము. సో డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఎల్ గురించి క్లాసెస్ చూస్తున్నాము. సో ఆల్రెడీ వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఇంకా ఎవరైనా క్లాసెస్ కనుక చూడనట్లయితే స్టార్టింగ్ నుంచి మనము 13 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది మనకు 14th క్లాస్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో ప్రతి పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ మీకు చాలా ఇంపార్టెంట్. సో అండ్ అలాగే మనకు ఛానల్లో కస్టమర్ రిలేషన్షిప్స్ అండ్ అలాగే ఎకనామిక్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ ద్వారా కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో మనము ప్రీవియస్ క్లాస్లో 1832 to 2021 వరకు చూసాము. సో మనము ఈరోజు 1832 నుంచి మరి కొంచెం డీటెయిల్గా చూడబోతున్నాము. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా కంప్లీట్గా చూసి కంప్లీట్ నాలెడ్జ్ని అయితే తీసుకోవాలని తీసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్. సో మనము 1832 నుంచి చూడబోతున్నాము. సో మనకు 1832 నుంచి యాక్చువల్గా మనకు ఇండియన్ రైల్వేస్లో మనకు ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి, సో ఎలా ప్రపోజ్ చేశారు, సో రైల్వేస్లో వచ్చిన మోడిఫికేషన్స్ ఏంటి, సో అనేవి డీటెయిల్గా చూద్దాము. సో చూడండి, యాక్చువల్గా 1832 అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు ప్రపోజ్ చేశారు చూడండి. బికాజ్ దే వర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ మేకింగ్ కన్స్ట్రక్షన్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్. సో మనకు బ్రిటిష్ అప్పుడే మనకు ఇండియాలో వచ్చారు కాబట్టి మనకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ మనకు వాళ్ళు చేయడం జరిగింది. సో చూడండి, కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్, సో వాటికి సంబంధించిన వర్క్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల సో వాళ్ళు ఏం ఆలోచించారంటే చూడండి, వాళ్ళకి మెటీరియల్స్ అనేది మూవ్మెంట్ చేయడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా ఉండేది. సో వాళ్ళు ఏం ఆలోచించారంటే వై కాంట్ వి కన్స్ట్రక్ట్ రైల్వేస్ ఇన్ ఇండియా అని ఆలోచించారు. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, గ్రానైట్స్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు మూవ్మెంట్ చేయడానికి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. సో వాళ్ళు ఈ ఆలోచన నుంచి వాళ్ళకు రైల్వేస్ అనేది స్టార్ట్ చేయాలని వాళ్ళకు ఒక థాట్ అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి క్లాస్లో కూడా అదే ఏం చెప్తున్నానంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా వింటూ నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ మనకు మద్రాస్లో చూడండి, మనకు యాక్చువల్గా ఈ ప్రపోజల్ అనేది మద్రాస్లో 1832లో చేశారు. తర్వాత 1837లో ఇండియాస్ ఫస్ట్ ట్రైన్, ఇండస్ట్రియల్ ట్రైన్ ఫ్రెండ్స్, ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదు, ఇండస్ట్రియల్ ట్రైన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్యాసింజర్ ట్రైన్ మనకు 1853 ప్రతి క్లాస్లో చెప్తున్నాను. 1853లో స్టార్ట్ చేశారు. 1837 చూడండి, 1837లో ఏం చేశారంటే వాళ్ళు అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇంకా వీటిపై ఇండస్ట్రీస్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇండస్ట్రీస్ రిలేటెడ్ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా. మరి ఈ ట్రైన్ వచ్చేసి చూడండి, ద రెడ్ హిల్ రైల్వే. చూడండి, ద రెడ్ హిల్ రైల్వే ఎక్కడ అంటే మద్రాస్లో. వీళ్ళు ఫస్ట్ స్టీమ్ ఇంజన్తోని బై విలియం ఎవరీ. సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. సో అది ఏ రైల్వే నేమ్తో స్టార్ట్ చేశారంటే రెడ్ హిల్ రైల్వే నేమ్తో స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఉందంటే మద్రాస్లో స్టార్ట్ చేశారు. అండ్ దీనిలో ఏం యూజ్ చేశారంటే స్టీమ్ని యూజ్ చేశారు. స్టీమ్ ఇంజన్ ద్వారా ఈ ఫస్ట్ ఇండస్ట్రియల్ ట్రైన్ అనేది రన్ చేయడం జరిగింది. అండ్ ఎవరు రన్ చేశారంటే విలియం ఎవరీ దీన్ని రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రైల్వే వాజ్ డ్రైవ్డ్ బై విలియం కాటన్. సో యాక్చువల్గా స్టీమ్ ఇంజన్ అనేది విలియం ఎవరీ అనేది కాంట్రిబ్యూషన్ వెళ్తుంది స్టీమ్ ఇంజన్ దీన్ని నడపడానికి. మరి దీన్ని డ్రైవ్ వచ్చేసారంటే చూడండి, విలియం కాటన్ దీన్ని డ్రైవ్ చేయడం జరిగింది. దీనిలో ఏం తీసుకెళ్లారంటే గ్రానైట్ని తీసుకెళ్ళడం జరిగింది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము 1832 చూసాం కదా. నెక్స్ట్ 1845 చూద్దాము. ఓకేనా. 1845లో ఏం జరిగిందంటే చూడండి, మనకు డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ మనకు రాజమండ్రిలో మనకు గోదావరి రివర్ ఉంది కదా. సో గోదావరి రివర్ పైన వీళ్ళు డ్యామ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరు? బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో చూడండి, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్కి మరి స్టోన్స్ కావాలి కదా. సో ఈ స్టోన్స్ని తీసుకురావడానికి ఇక్కడ ఆల్రెడీ రైల్వే స్టార్ట్ చేశారు కదా, ఇండస్ట్రియల్ రైల్వే. సో ఈ రైల్వే ద్వారా వీళ్ళు ఏం చేశారంటే స్టోన్స్ని తీసుకొచ్చారు. ఓకేనా. ఓకే, ఆ టైంలో ఎవరున్నారంటే చూడండి, ఆర్థర్ కాటన్. సో ఆర్థర్ కాటన్ పైన అంటే ఆర్థర్ కాటన్ అనే పేరుతో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1844లో ఏం చేశారు చూడండి, 1844లో గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ హార్డింగే ఆ టైంలో చూడండి గేవ్ పర్మిషన్ ఫర్ ద ఆల్ కంపెనీస్ టు రన్ రైల్వే. సో యాక్చువల్లీ ఏమైందంటే చూడండి, 1845 వరకు ఓన్లీ బ్రిటిషర్స్ వాళ్ళు
ట్రైన్స్ని రన్ చేయడం జరిగింది. తర్వాత 1844లో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఏం చేశారంటే చూడండి, లార్డ్ హార్డింగ్ వచ్చేసి మనకు అన్ని కంపెనీస్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేనికోసము అంటే రైల్వేస్ని మీరు స్టార్ట్ చేయొచ్చు, సో రైల్వేస్ని మీరు రన్ చేయొచ్చు అని చెప్పి చేశారు. తర్వాత బట్ టోటల్ కంట్రోల్ కానీ రన్ అయితే చేయొచ్చు డిఫరెంట్ కంపెనీస్, కానీ యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఎవరి కంట్రోల్ కింద ఉంటారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద అంటే వీళ్ళ అండర్ వీళ్ళు పని చేసుకోవచ్చు అని పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే. సో దాదాపు అయితే అందరికీ క్లియర్గా అర్థం అవడానికి అంటే అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, చూడండి నెక్స్ట్ 8th May 1845లో ఏం చేశారంటే మద్రాస్ రైల్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మద్రాస్ అంటే మనకు తెలుసు కదా, తమిళనాడు. మనకు మద్రాస్లో మనకు రైల్వేస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 8th May 1845లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మేల్ తర్వాత 1st June 1845లో ఏం చేశారంటే ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీని ఫామ్ చేయడం జరిగింది. 1845లో ఏం చేశారు, 1st Juneలో ఈస్ట్ ఇండియన్ రైల్వేస్ని కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఈస్ట్ ఇండియన్ రైల్వేస్ని ఏం చేశారంటే నార్థన్ రైల్వే అండ్ ఈస్టర్న్ రైల్వేగా డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని డివైడ్ చేశారు ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకు దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద 1845 చూసాం కదా, ఇప్పుడు 1849 చూద్దాము. సో 1849లో మనకు 1st August టైంలో ఏమైందంటే చూడండి, ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే. సో మీకు ఇది చూసినట్టు అనిపిస్తుంది. సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఇలా మీకు ఎప్పుడైతే గుర్తొస్తుందో అంటే మీకు కనెక్టింగ్, సో మీరు ప్రాపర్ రివిజన్ ఎప్పుడైతే చేశారో మీకు ప్రతిదీ కూడా ప్రతి క్లాస్లో కూడా ఎక్కడో చోట కనబడుతుంటుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకుంటుంటూ తర్వాత రివిజన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని సెంట్రల్ రైల్వేగా దీన్ని చేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేగా ఉండేది, తర్వాత దీన్ని సెంట్రల్ రైల్వేగా చేంజ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఎక్కడంటే బోరిబందర్లో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ బోరిబందర్లో ఉంది. తర్వాత చూడండి, ఈ బోరిబందర్ని హెడ్ క్వార్టర్ని ఏం చేశారంటే ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ని ఏం చేశారు, విక్టోరియా టర్మినస్గా చేంజ్ చేశారు. ఎప్పుడు 1996లో. తర్వాత మళ్ళీ విక్టోరియా టర్మినస్ని ఏం చేశారంటే మనకు సెంట్రల్ ఇప్పుడు సిఎస్టీ టర్మినల్గా చేంజ్ చేశారు. ఎప్పుడంటే 2017లో. మళ్ళీ సిఎస్టీని మళ్ళీ ఏం చేశారంటే మనకు ఛత్రపతి శివాజీ టర్మినస్ అండి సిఎస్టీ అంటే. ఓకేనా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సిఎస్టీ అంటే ఏంటంటే ఛత్రపతి శివాజీ టర్మినస్. తర్వాత మళ్ళీ ఛత్రపతి శివాజీ టర్మినస్ సిఎస్టీని మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ చేంజ్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అని సిఎస్ఎండి అని చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఓకే రైట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్, దీన్ని యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చూడండి 1878లో స్టార్ట్ చేస్తే దీన్ని 1888లో ఓపెన్ చేయడం జరిగింది. సో ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంజనీర్ ఎవరంటే చూడండి, దీనికి సంబంధించిన ఇంజనీర్ వచ్చేసి విల్సన్ ఒకరు అండ్ బెల్ ఒకరు. సో విల్సన్ అండ్ బెల్ అనే ఇద్దరు కూడా మనకు దీనికి సంబంధించిన ఇంజనీర్స్. మరి దీన్ని సిఎస్టీ టెర్మినల్ని మనకు సిఎస్టీ టెర్మినల్స్ని చూడండి యునెస్కోలో ఎప్పుడు ఇంక్లూడ్ చేశారంటే ఈ సిఎస్టీని మనకు 2004లో ఈ యునెస్కో సైట్స్లో మనకు దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, యునెస్కో సైట్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మనం ఇప్పుడు 1851 చూడబోతున్నాము. సో 1851లో మనకు ఏమేమి జరిగాయి అనేది ఇప్పుడు మనము చూద్దాము. సో చూడండి, ఇక్కడ మనకు 1853లో 53 రాకముందు మనకు 51 నుంచి వద్దాము. మనకు 53లో మనకు ప్యాసింజర్ వచ్చింది కాబట్టి 51లో ఏమైందంటే చూడండి, రూర్కీలో మనకు యాక్చువల్గా సోలానీ రివర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సోలానీ రివర్ పైన ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ కనబడుతుంది కదా, సో ఈ విధంగా మనకు ఇలా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక రివర్ పైన ఒక బ్రిడ్జ్ పైన ట్రాక్గా ఎప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారంటే 1851లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారంటే రూర్కీలో చేశారు. సో దీన్ని ఏమన్నారంటే చూడండి, సోలానీ అగ్వేడక్ట్ రైల్వే అన్నారు. దీన్ని ఏమన్నారు, సోలానీ అగ్వేడక్ట్ రైల్వే అన్నారు. ఎవరు స్టార్ట్ చేశారంటే ఇది క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే చూడండి, పాపీ కోట్లే ద్వారా ఈ రైల్వేని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రివర్ పైన ఒక బ్రిడ్జ్ లాగా ఎప్పుడు స్టార్ట్ చేశారు 1851లో. సో ఎక్కడ అంటే రూర్కి ఎవరు చేశారంటే మనకు పాపీ కోట్లే.
ఓకేనా. ఈ రైల్వేని ఏమన్నారంటే సోలాని అడెక్వేట్ రైల్వే అన్నారు. నెక్స్ట్ ఇయర్ 1852లో ఏం చేశారంటే మద్రాస్ గ్యారంటీడ్ రైల్వే కంపెనీని స్టార్ట్ చేశారు. మద్రాస్ గ్యారంటీడ్ రైల్వే కంపెనీ. సో 1852 స్టార్ట్ చేశారు. ఇంకా మనకు తర్వాత మెయిన్ యాక్చువల్గా రావాల్సిన ప్యాసింజరు చూడండి 1853లో మనకు లార్డ్ డల్హౌసీ టైంలో మనకి ఏం చేశారంటే రైల్వేస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా లార్డ్ డల్హౌసీ అనేవారు యాక్చువల్గా మన ఇండియాకి రాకపోయి ఉంటే మన ఇండియాలో నిజంగా ఇన్ని చేంజెస్ అనేవి నిజంగా రాకపోయేవేమో. ఎందుకంటే మనకు టెలిగ్రాఫ్ కావచ్చు, మనకు రైల్వేస్ కావచ్చు, సో నెక్స్ట్ సంబంధించి పోస్ట్ కావచ్చు, సో ఇలా పోస్టలు, సో ఇలా మనకు చాలా మనకు ఇంపార్టెంట్ సర్వీసెస్ అనేవి లార్డ్ డల్హౌసీ టైంలోనే జరిగాయి. సో కాబట్టి మనము లార్డ్ డల్హౌసీని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ యాక్చువల్గా మోడర్న్ ఇండియా అంటే యాక్చువల్గా మనకు మోడర్న్ మ్యాన్ మేకర్ అని అంటాము. సో ఎందుకంటే మనకు ఇండియాలో చాలా చేంజెస్ అనేవి మనకు లార్డ్ డల్హౌసీ టైంలోనే వచ్చాయి. సో కాబట్టి లార్డ్ డల్హౌసీ ఈజ్ మనకు యాక్చువల్గా ఇంపార్టెంట్ పర్సన్. సో చూడండి ఇతని టైంలో అందుకే ఇతన్ని చూడు ఈ టైంలోనే మనకు రైల్వే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ లార్డ్ డల్హౌసీని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారు. ఓకేనా. ఇతని టైం పీరియడ్ వచ్చేసి చూడండి 1848 to 56 టైము. సో మనకు నెక్స్ట్ విజన్ ఫర్ ప్యాసింజర్ ట్రైన్. సో ఇక్కడ ఒక థీమ్ని తీసుకున్నారు ఏంటంటే విజన్ ఫర్ ప్యాసింజర్ ట్రైన్ అని. అంటే మనకు యాక్చువల్గా 1853లో ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఒక విజన్గా తీసుకున్నారు. ఓకేనా. చూడండి 16th April సో 1853 ఫస్ట్. సో ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ క్లాస్లో 18th April అని చెప్పినట్టున్నాను. సో సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా కరెక్ట్ చేసుకోండి. ఏంటంటే యాక్చువల్గా మనకు 16th April స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి కరెక్షన్ చేసుకోండి. ఇది 18th కాదు 15th, సారీ 16th. సో కాబట్టి మనకు 16th April 1853లో మనకు ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది. సో ముంబై టు థానే. సో 34 kilometers అనేది లెంత్. సో దీనిలో ఎంతమంది ట్రావెల్ చేశారంటే 400 members ప్యాసింజర్స్. దీనిలో వాడిన గేజ్ ఏంటంటే బ్రాడ్ గేజ్ వచ్చేసి 1.676 meters ఉంటుంది, లేదంటే 5 feet 6 inches ఉంటుంది. అండ్ దీనిలో కంప్లీట్గా గెస్ట్స్ మాత్రమే దీనిలో ఉండడం జరిగింది. అండ్ వీళ్ళకి 21 gunsతో సెల్యూట్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రైన్లో 14 coaches ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఇంత డెప్త్గా మీకు చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏ పాయింట్ కూడా ఇక్కడ నుంచి ఇంకా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. సో చూడండి యాక్చువల్లీ ఏ టైంకి స్టార్ట్ అయిందని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో 3:35 PM స్టార్ట్ అయింది. ఓకేనా. దీనిలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనిలో ఎన్ని ఇంజన్స్ వాడారంటే 3 engines వాడారు. సో ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను సాహిబ్, సింధ్, సుల్తాన్ ఈ 3 engines ఈ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్లో మీకు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి మనకు తానే టు కళ్యాణ్ బ్రిడ్జ్ కదా. బ్రిడ్జ్ అంటే రైల్వే బ్రిడ్జ్ తెలుసు కదా. ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ మనకు తానే టు కళ్యాణ్ స్టార్ట్ చేశారు. సో ఏ రివర్ పైన అంటే ఉలాస్ రివర్. 1854లో మేలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1854లో జిఐపిఆర్ సెంట్రల్ రైల్వేలో నెక్స్ట్ బైకుల్లా వర్క్షాప్ ద్వారా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వర్క్షాప్లో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనము 15th August 1854 చూస్తున్నాము. సో 15th August ఏమైందంటే 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అనేది మనకు హౌరా టు హుగ్లీలో మనకి యాక్చువల్గా ఇది చూడండి ఇది ఏంటంటే ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్. సో ఫస్ట్ ప్యాసింజర్ ఇక్కడే మనకు 16th April 1853. కాకపోతే 1854లో ఈస్ట్ ఇండియాలో స్టార్ట్ చేశారు ఫస్ట్. సో చూడండి ఈస్ట్ ఇండియాలో ఇది మనకు ముంబై టు థానే అంటే మనకు ఇది వెస్ట్లో వస్తుంది కదా. సో మనకు ఇది ఈస్ట్లో అనమాట. ఓకేనా. సో ఈస్ట్లో మనకు ఫస్ట్ ప్యాసింజర్ వచ్చేసి హౌరా టు హుగ్లీలో స్టార్ట్ అయింది ఈస్ట్ ఇండియన్ రైల్వే కార్పొరేషన్. ఓకేనా. నెక్స్ట్ దీని లెంత్ వచ్చేసి 39 kilometers and 24 miles. ఓకే. నెక్స్ట్ 1855 చూడండి 1855లో ఏమైందంటే బాంబే, బరోడా, సెంట్రల్ రైల్వే ఇవి 3 కూడా మర్జ్ చేసి ఏం చేశారంటే సెంట్రల్ రైల్వేగా దీన్ని మర్జ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేరీ క్వీన్ ఒక ట్రైన్ ఉంటుంది. సో చూడండి ఈ వరల్డ్ ఓల్డెస్ట్ స్టీమ్ ఇంజన్ వచ్చేసి ఎక్కడ దేన్ని అంటారంటే ఫేరీ క్వీన్ అంటారు. సో దీనికి 2 అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో ఈ ట్రైన్కి. సో చూడండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనకు 1998లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ నేషనల్ టూరిజం అవార్డు కూడా 1999లో దీనికి ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ స్టీమ్ ఇంజన్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇది యాక్చువల్గా చూడండి దీన్ని యాక్చువల్గా
కిట్స్టన్ అండ్ థామ్సన్ అనే ఇద్దరు పర్సన్స్ దీన్ని కన్స్ట్రక్షన్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది యాక్చువల్లీ దీన్ని ఎక్కడ ఉంచారంటే చూడండి, హౌవిట్సన్ ఇన్ ఇంగ్లాండ్లో దీన్ని ఉంచడం జరిగింది. తర్వాత దీన్ని 1895లో ఈస్ట్ ఇండియన్ రైల్వేస్కి అప్పచెప్పారు. అండ్ దీన్ని ఇంకొక విధంగా ఏమంటారంటే నంబర్ 22 అని కూడా అంటారు ఈ రైల్వేని. ఓకేనా, నంబర్ 22 అని కూడా అంటారు. నెక్స్ట్ 1909లో దీన్ని ఏం చేశారంటే, ఇది యాక్చువల్లీ రిటైర్ అయింది. సో రిటైర్ అంటే దీని సర్వీస్ టైం అయిపోయింది కాబట్టి దీన్ని రిటైర్ చేసి 1943లో దీన్ని ఏం చేశారంటే యూపీలో పెట్టడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో. తర్వాత 1972లో ది కెప్ట్ ఇన్ నేషనల్ రైల్ మ్యూజియం. మళ్ళీ తర్వాత 1940లో యూపీ నుంచి తీసుకొచ్చి దీన్ని నేషనల్ రైల్ మ్యూజియం ఎక్కడుంది, న్యూఢిల్లీలో, దీన్ని చాణక్యపూర్లో దీన్ని ఉంచడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనము ఈ క్లాస్లో చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇలాగే ప్రతి క్లాస్ కూడా చూస్తూ జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి అండ్ అలాగే రివిజన్ చేస్తూ ఉండండి. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.